నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దేశమంతా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 2 రాజకీయాలు గూడా చాలా భగ్గుమంటున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణ చూసుకుంటే ఇటు తెలంగాణలో రాజకీయం, అటు ఏపీలో చూసుకుంటే ఏపీ రాజకీయ సమావేశాలు గూడా, అటు రాజకీయ పరంగా గూడా ఈ గణతంత్ర వేడుకల్లోనే వాళ్ళు రాజకీయ మీటింగ్స్ గూడా జరిపారు. వీటన్నిటి పైన మాట్లాడడానికి మనతో పాటు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా చూడొచ్చు సార్ ఈరోజు మనం ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మన తెలంగాణలో గవర్నర్ తమిళసాయి పబ్లిక్ గార్డెన్స్‌లో త్రివర్ణ పతాకం ఎగిరేశారు. దాని తర్వాత కొన్ని కామెంట్స్ చేశారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పైన. ఎలా చూడొచ్చు సార్ దాన్ని? ఇప్పుడు రిపబ్లిక్ డే వేడుకలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నరు తమిళిసై గారు నిజానికి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. అంటే పాత ప్రభుత్వం గురించి మెన్షన్ చేస్తూ మనం నియంత పాలన నుంచి విముక్తి పొంది ప్రజాపాలనలోకి వచ్చాము. ఇటువంటి అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆమెకి మధ్య ఎటువంటి పొరపచ్చాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, ఎంత దూరం ఉందో ఆమె మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేసినట్లు అయింది. ఇదేంటంటే యాక్చువల్లీ గణతంత్ర దినోత్సవాలు రాజ్యాంగము, రాజ్యాంగ స్ఫూర్తితో మనం ప్రభుత్వం ఎలా నడపాలి ఏంటి అనే యాంగిల్‌తో పాటు ఆమె దాన్ని కూడా ప్రస్తావించారు. కానీ అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ కోణాన్ని ఆమె ఆవిష్కరించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ నియంత పాలన తరహా కాకుండా అచ్చమైన ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛా స్వాతంత్రాలకు విలువిస్తూ నడుపుతున్నది అనే ఉద్దేశంలో ఆమె చెప్పారు. నిజానికి గణతంత్ర దినోత్సవం ఇటువంటి వేడుకల్లో ఏంటంటే ప్రభుత్వ పాలన గురించి చెప్పటం ఆనవాయితీ. అట్లాగే అసెంబ్లీలో కూడా ఏడాదిలో ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో, బడ్జెట్ సెషన్లో ముఖ్యంగా గవర్నరు ప్రసంగం చేస్తారు ఉభయ సభలను ఉద్దేశించి. అందులో కూడా ప్రభుత్వ వర్షనే చెప్తుంటారు. ప్రభుత్వ వర్షను అంతా చాలా పాజిటివ్గా నడుస్తుంది. ప్రభుత్వం ఏది రాసిస్తే అది చదువుతారు. అప్పుడు కూడా ప్రతిపక్షాలు ఇట్లాగే విమర్శిస్తుంటాయి. సరే, ఇది ఏంటంటే దీనికి భిన్నమైంది. గణతంత్ర దినోత్సవాల్లో పాత ప్రభుత్వం గురించి మెన్షన్ చేయటము, పాత ప్రభుత్వాన్ని విమర్శించటము అటువంటిది ఈ రాజ్యాంగ పదవికి ఔచిత్యమా, అనౌచిత్యమా అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకమైన ఇదే. ఎందుకంటే గవర్నర్ రాజ్యాంగ పదవి కాబట్టి, రాజ్యాంగానికి అనుగుణంగా లోబడి వ్యవహరించాల్సిన పదవి కాబట్టి, ఈ అయిపోయిందేదో అయిపోయింది. పాత ప్రభుత్వం ప్రజలు దాన్ని దించేశారు. వన్స్ జడ్జిమెంట్ హ్యాస్ కమ్ అవుట్ అండ్ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇక మళ్ళీ ఈమె అంటే కొత్త ప్రభుత్వము ఏమి చేస్తున్నది, ఎలా వ్యవహరిస్తున్నది అని చెప్పదలుచుకొని పాత ప్రభుత్వాన్ని అన్యాపదేశంగా ఆమె రంగంలోకి తెచ్చారు. ఇది యాక్చువల్లీ దీంతో ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు సహజంగానే ఆవేశపడతారు, ఆగ్రహిస్తారు. గతంలో కూడా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె చేస్తున్న కొన్ని నిర్ణయాలను కూడా ఇదే సందర్భంలో వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటము. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ స్థానాలకు 2 క్యాండిడేట్స్ని పంపిస్తే వాళ్ళు పొలిటికల్ లీడర్లు అనే దీంతో రిజెక్ట్ చేశారు. మరి ఇప్పుడు కోదండరామ గారు కూడా ఆయన పొలిటికల్ పార్టీ పెట్టాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ రాజకీయాల్లో ప్రస్తుతం తరహాలోనే నడుస్తున్నాయి. దీన్ని తప్పు పట్టాలా, రైట్ అనుకోవాలా అనేది కూడా సందేహాస్పదం అనమాట. అయితే గవర్నరు వ్యవస్థ అనేది అన్ని రాష్ట్రాల్లో లేకపోతే మెజారిటీ రాష్ట్రాల్లో కూడా ఇట్లాగే వివాదాస్పదం అవుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఇటు తమిళనాడు దగ్గర నుంచి మొదలు పెడితే చాలా రాష్ట్రాల్లో గవర్నరు, మహారాష్ట్రలో ఆ మధ్య 2 ఏళ్ల క్రితం ఏం జరిగిందో మనం చూసాము. ఇట్లా గవర్నరు నేను రాజ్యాంగపరమైన హోదా నాకు ఉన్నది అనే ఒక దాన్ని అడ్డం పెట్టుకొని, అట్లాగే ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఇది. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు వాళ్ళ పరిధులను అతిక్రమిస్తున్నారా, లేకపోతే వాళ్ళు వాళ్ళ పార్టీ అఫిలియేషన్స్ని ప్రతిబింబిస్తున్నారా అనేది కూడా ఒక ప్రశ్న. ముఖ్యంగా తమిళిసై గారు పూర్వాశ్రమంలో తమిళనాడులో బీజేపీ ఈ పార్టీలో రాజకీయమైన పదవుల్ని ఆమె చేశారు. ఇంకా ఇప్పుడు ఆమె బీజేపీ పక్షమే వహిస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో విమర్శిస్తున్నది. ఇప్పుడు మరోసారి బీఆర్ఎస్ పార్టీ అట్లా విమర్శించడానికి ఆమె వ్యాఖ్యలు సహకరించినట్టు మనం అనుకోవాలి. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఇది వైఎస్ఆర్ శర్మ సార్ గారి విశ్లేషణ. రేపు మరొక రాజకీయ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటికి చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.